పల్లె రఘునాథ్ రెడ్డి ఈరోజు మాట్లాడిన మాటలకు మీరు అన్నిటికీ సిద్ధమే కదా? మీరు మరీ మాట మార్చరు కదా? దీనికి కట్టుబడి ఉంటారు కదా? నీవు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేకి నేను రెడీగా ఉన్నా. మీరు కూడా రెడీగా ఉండండి. నేను విత్ ఆధారాలు, విత్ ఎవిడెన్స్ సహా నేను చర్చకు సిద్ధంగా ఉన్నా. మీరు కూడా చర్చకు సిద్ధంగా ఉండండి. మీరు స్థాయి గురించి మాట్లాడారు నిన్న. మీ స్థాయిని మీరే దిగజార్చుకునే విధంగా మాట్లాడినారు. మీరు 2016లో ఐడి మినిస్టర్గా ఉన్నప్పుడు నాతో భాగస్వామ్యంగా చేరినప్పుడు మీకు స్థాయి గుర్తు రాలేదా? ఆ రోజు నీ స్థాయి ఏం దిగజారిందా? ఆ రోజు కనపలేదా నీకు? అదే కాకుండా మీ డాక్యుమెంట్లు అయితే అన్ని కరెక్ట్ అంటావు. నా పేపరు నేను అన్ని కరెక్టే, నేను చేపించిండేటివి, నేను సంతకాలు పెట్టిండేటివి అన్ని కరెక్టే అంటావు. నా దగ్గరికి వచ్చే లోపల, నా డాక్యుమెంట్లు వచ్చే లోపల అన్ని నకిలీ పత్రాలు, నకిలీ రెజల్యూషన్ చేసుకున్నా అంటావు. 6 మంది డైరెక్టర్లు అంటావు. 6 మంది కాదయా, 7 మంది ఉండేది డైరెక్టర్లు. మనము ఫస్ట్ నలుగురము, తర్వాత మీరు అమ్మిన వాళ్ళు 2 జాయిన్ అయినారు, మళ్ళీ తర్వాత వాళ్ళు ఒకరు జాయిన్ చేసుకున్నారు. 7 డైరెక్టర్లు. 7 డైరెక్టర్లు సంతకం పెట్టలేదు అంటావు. నేను ఒక్కడే పెట్టుకున్నాడు అంటున్నావు. సరే, నీ మాట ప్రకారమే నేను అవన్నీ విత్ ఎవిడెన్స్ సహా తీసుకుని, అది ఎలా అంటే ఆర్టీఐ కింద కోరిన డాక్యుమెంట్లతో సహా, మీరు చేసిన నకిలీ పత్రాలతో సహా అన్ని ఎవిడెన్స్ తీసుకొని వస్తా చర్చకు. మీరు కూడా సిద్ధంగా, మాట మార్చకుండా చర్చకు రావాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. అదే కాకుండా మీరు చెప్పారు, గౌరవ సిట్టింగ్ జడ్జిలతో సిట్ ఏర్పాటు చేయండి అని చెప్పి. నేను సిద్ధంగా ఉన్న దానికి. గౌరవ సిట్టింగ్ జడ్జిలతో సిట్టు ఏపిస్తే నేను ఆధారాలతో సహా వస్తా. అదే కాకుండా మీడియా మిత్రులతో ఒక డెబిట్ ప్రోగ్రాం పెడదాం. సిట్టింగ్ జడ్జిలు ఒక పక్క, తర్వాత ఒక కమిటీ అన్నావు, ఆ కమిటీ నీ కమిటీనే తీసుకో. దాంట్లోనే మన బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలను కూడా ఒక పక్క కూర్చోబెడదాం. మీడియా మిత్రులు ఒక పక్క, నేను ఒక పక్క, నువ్వు ఒక పక్క, విత్ ఎవిడెన్స్ తో సహా చర్చకు కూర్చున్నాం. నీ ఆధారాలు నువ్వు నిరూపించు, నా ఆధారాలు నేను నిరూపిస్తా. అక్కడ నువ్వు సత్యులుడా, నేను సత్యులుడా అనేది నిజాలు మనం నిర్ధారణ కమిటీ ముందర ఉంచుదాం. అది ఎవరనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే నేను ఒక 6 సంవత్సరాలతో నుంచి నువ్వు పెట్టే క్షోభకి చాలా ఇబ్బంది పడుతున్నా, నిద్ర లేని రాత్రులు గడుపుతున్నా. నువ్వు పెట్టే టార్చర్ మామూలుగా లేదు. నా క్యారెక్టర్ అసాసిన్ చేస్తున్నావు. నేను రాజకీయాలలో చిన్నగా ఎదుగుదలకుంటే నువ్వు పెట్టే ఇబ్బందులు ఎటు చూసినా అటుపక్క బుడదేస్తా, ఇటుపక్క బుడద, ఇటుపక్క బుడదేసి ఆ బుడద కడుక్కోలేకోకుండా నువ్వు పెట్టే క్యారెక్టర్ అసాసిన్ చేస్తుంటే దాన్ని భరించలేకపోకుండా రోజు ఇబ్బంది పడుతున్నా. అదే కాకుండా నా మీద లేని పోని ఆరోపణలు చేపిస్తున్నావు అందరితోనూ. నువ్వు నిన్న కరెక్ట్ గా ఈ ఆరోపణలని నేనే చేపించినట్లు అన్ని ఒప్పుకున్నావు. ఏదైతే నీ నోటింటి వచ్చినాయో అన్ని నేను చేపించినట్లే ఒప్పుకున్నావు నువ్వు. నేను కూడా నీ మీద ఆరోపణలు చేయొచ్చు. నీ మీద, నీ అక్రమాల మీద, నీ అక్రమ సంపాదన మీద, నీ బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీ, నువ్వు ఎన్నో అక్రమాలకు పాల్పడే దాని మీద నేను కూడా రాయపేయచ్చు. నీ మీద ఎన్నో ఆధారాలతో, వీడియోలతో సహా నా దగ్గర ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా నిరూపించచ్చు. నేను నీ పెద్దరికము ఉంది, ఈ పెద్దరికాన్ని ఇంకా అపశుభాలు చేయకూడదనే ఆధారాలు ఉన్నా కూడా ఇంతవరకు నేను నోరు మెదపలేదు. మీరు
గాలి జనార్దన్ రెడ్డి కంటే పెద్దోళ్ళు. ఈరోజు గాలి జనార్దన్ రెడ్డి పరిస్థితి ఏంది? మీకు కూడా ఆ పరిస్థితికి తీసుకొచ్చుకోవద్దండి అని చెప్పి చెప్తున్నా. అదే కాకుండా నేను కాకోకుండా నా లాంటి బడుగు బలహీన వర్గాలని ఎంతో మందిని ఉసురు పోసుకున్నావు నువ్వు. నిన్న 3 రోజుల కిందటే ఆలమూరు దగ్గరికి వెళితే ఒక ఎస్సీ అతను మనోవేదన గురై చనిపోవడం జరిగింది. వెళ్ళి కావాలంటే విచారించండి. ఎప్పుడో సీలింగ్ యాక్ట్ లో భూములు ఇస్తే నువ్వు ఆ భూములన్నీ గుంజుకుంటావు. నా మీద లేనిపాని ఆరోపణలు చేస్తున్నావు. ఈ తెల్ల పేపర్ చూపించే ఆధారాలు అంటావు. లేనిపోని ఆరోపణలు చేస్తున్నావు. దీనికంతటికీ పోలీస్ స్టాప్ పడాలంటే నువ్వు మాట ఏదైతే మాట్లాడినావో నువ్వు ఆ మాట మీద నిలబడితే ఖచ్చితంగా నీకైనా మంచిది, నాకైనా మంచిది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇంకొక మాట మాట్లాడినావు. నువ్వు నా నీతి నిజాయితీ నిరూపించుకోలేనప్పుడు రాజకీయ సన్యాసాన్ని తీసుకుంటానని చెప్పి నువ్వు ఖచ్చితంగా నిరూపించుకోవాలి. లేనప్పుడు రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండు. ఎందుకంటే నాలాంటి బడుగు బలహీన వర్గాలు రాజకీయంగా ఎదగాలి అంటే నువ్వు పెట్టే మానసిక క్షోభకు, నువ్వు పెట్టే టార్చర్ అల్లాటప్పగలేదు. నిజంగా నీలాంటి వాళ్ళు రాజకీయ సన్యాసం తీసుకుండేకి ఖచ్చితంగా నువ్వు అర్హుడువే. ఇంకొక విషయము, నేను ఈ చిట్టాతో నువ్వు ఏదైతే ఉందో నువ్వు చేసిన అక్రమాలు, ఆరోపణలు ఇవన్నీ నేను త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మంత్రివర్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, అలాగే గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారిని కూడా త్వరలోనే కలుస్తాను. నేను ఇదివరలోనే నా నిజాయితీ ఏమనేది నేను ఇంతకు ముందే పుట్టపర్తిలో కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి నిజాలు డిగ్గు తేల్చమని చెప్పి నేను ఇదివరలోనే మొత్తం ఇచ్చాను. స్టేట్ అధికారులకు కూడా ఇచ్చాను. ఇవన్నీ కూడా నేను ఖచ్చితంగా నిరూపించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటున్నా.